నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆలమూరు మండలం చింతలూరు గ్రామ కొత్త కాలనీ సమీపంలో ప్రైవేటు సంస్థలో ఉన్న అక్రమ ఇసుకలను నిల్వలను వెంటనే సీజ్ చేయాలని తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. సామాన్యుడు ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే గుప్పెడు ఇసుక దొరకని స్థితిలో ఉందని, అటువంటిది సుమారు 300 ట్రాక్టర్లకు సరిపడా ఇసుక నిల్వను ఎలా ఉంచారని, ఎందుకు నిల్వ ఉంచారని ప్రశ్నించారు. ఇసుక అనుమతులు ఉన్నాయా, ఈ స్టాక్ పాయింట్కి అనుమతులు ఉన్నాయా, ఇసుక ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు అంటే ఈ రోజున ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని తెలుసుకుంటే ఈ ఇసుక రేపు ఎన్నికల్లో డబ్బు మద్యం ఏ విధంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో అదేవిధంగా ఈ ఇసుకని ప్రజలకి అందించి ఇసుక రూపంలోనో లేదా ఇసుక అమ్మి డబ్బు రూపంలోనో వాళ్ళకి అందజేసి రేపు ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టడానికి కూడా ఇసుకని ఒక వనరుగా మార్చుకుంటున్నారంటే అసలు వైసీపీ నాయకుల యొక్క ఏ విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉన్నాయో అర్థమవుతూ ఉంది. ఇది మరి చాలా దారుణం. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్ళాం. అదేవిధంగా ఎన్నికల ఈఆర్ఓ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎన్నికల్లో ఏ విధంగా డబ్బు మద్యంపై చర్యలు తీసుకుంటా ఉన్నారో అక్రమంగా ఓటర్లకు అందిస్తున్నప్పుడు అదేవిధంగా ఈ ఇసుక విషయంలో కూడా చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ఇసుకను అడ్డం పెట్టుకుని రేపు ఎన్నికల్లో వాడెం భయంతో వాళ్ళు ప్రజలను ప్రలోభ పెట్టడానికి చేసే ప్రయత్నాల్ని అడ్డుకోవాలి, అరికట్టాలని అధికారులను కోరుతూ ఉన్నాను. దీనిపైన తగిన సమాధానం చెప్పాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ కార్యక్రమం మీద అధికారులను పై ఒత్తిడి తెచ్చి దీనిపై చర్యలు తీసుకునే వరకు ఒక పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను. మొన్న 2 రోజుల క్రితం బీజేపీ తరఫున కూడా ఇదే విషయాన్ని వారు మీడియా దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడిగా మేమందరం కూడా ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని, అధికార పార్టీ చేసే ఆగడాలను అరికట్టాలని, ఈ ఇసుకను సీజ్ చేసి ప్రజలకి, పేద ప్రజలకి, ప్రభుత్వ కార్యక్రమాలకి వినియోగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సత్యానంద గారి నాయకత్వం, సత్యానంద గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.